నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతమైన LVM-3 M5 రాకెట్ ప్రయోగం. మరో మైలురాయిని దాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. CMS-3 ఉపగ్రహం సముద్ర ప్రాంతాలలో సేవలు అందించనుందన్న ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్. బీహార్ రాజధాని పాట్నాలో రోడ్ షోలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సిక్కుల పవిత్ర స్థలం పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన ప్రధాని. 3వ T20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం. ఇక వివరాలు. విద్యార్థులు వికసిత భారత నిర్మాణంలో కీలక భాగస్వాములు కావాలని, దేశ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ముఖ్య భూమిక పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా హరిద్వార్లోని పతంజలి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయుర్వేద శిక్షణలో ప్రతి విద్యార్థి రాణించాలని, శాంతి జీవన శైలిలో మార్గదర్శులుగా నిలవాలని అభిలషించారు. వ్యక్తి సచ్చీలత నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్య రంగాలలో పరిశోధనలను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని విద్యార్థులకు రాష్ట్రపతి సూచించారు. उपाधि पाने वाले विद्यार्थियों में 64% संख्या बेटियों की है. पदक प्राप्त करने वाले बेटियों की संख्या छात्रों की तुलना में 4 गुना है. यहाँ शिक्षा प्राप्त कर रहे कुल विद्यार्थियों में बेटियों की संख्या 62% मुझे बताया गया है. ये केवल संख्या नहीं है, ये महिलाओं के नेतृत्व में आगे बढ़ने वाले विकसित भारत का अग्रिम स्वरूप है. साथ ही ये भारतीय संस्कृति की उस महान परंपरा का विस्तार है जिसमें गार्गी, मैत्रेयी, ओपाला और लोपामुद्रा जैसी विदुषी महिलाएं समाज को बौद्धिक और आध्यात्मिक नेतृत्व. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని తాకింది. LVM-3 M5 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 M5 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 4410 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహం ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇదే పెద్దది కావడం విశేషం. సముద్ర ప్రాంతాలకు అలాగే భారత్కు సమాచార సేవలు అందించనున్న CMS-3 ఉపగ్రహాన్ని LVM-3 M5 రాకెట్ నింగిలోకి విజయవంతంగా తీసుకువెళ్లి దేశం యావత్తు గర్వపడే క్షణాలను అందించింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ మాట్లాడుతూ హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలకు చెక్ పెట్టేందుకు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కమ్యూనికేషన్ సాగించేందుకు ఈ ఉపగ్రహం తోడ్పడనుందని తెలిపారు. This is our 103rd launch from Sriharikota and the 8th successful mission of the LVM-3 launch vehicle. As all of you are aware, the previous LVM-3 vehicle, that is the LVM-3 M4, launched the most prestigious Chandrayaan-3 mission. That mission brought glory to the India as the first country to land the spacecraft successfully near the south pole of the moon. Today's mission has brought yet another important glory to India. The CMS-03 is the heaviest satellite launched by the LVM-3 to the GTO orbit so far. For accomplishing this, the vehicle has to be improved, the performance has to be improved in multiple directions. మన అంతరిక్ష రంగం మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని, శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం రాకెట్లా దూసుకుపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు ప్రధాని సామాజిక మాధ్యమంలో అభినందనలు తెలిపారు. మన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆవిష్కరణలకు పర్యాయ పదంగా మారడం అభినందనీయమని, వారి విజయాలు దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళ్లాయని, లెక్కలేనన్ని జీవితాలను శక్తివంతం చేశాయని ప్రధాని సందేశంలో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాజధాని పాట్నాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. టాప్లెస్ వాహనంపై ప్రధాని నిలబడి కమలం పువ్వును చేతబూని పాట్నా వీధుల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ ప్రాంత ప్రజలు భారీగా నిలబడి ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. రోడ్డుకి ఇరువైపులా నిల్చొని ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఇళ్లు దుకాణాలపై నిల్చొని ప్రధానికి జేజేలు పలికారు. వారందరికీ చిరునవ్వుతో చేయి ఊపుతూ ప్రధాని ముందుకు కదిలారు. సిక్కుల పవిత్ర స్థలం పాట్నా సాహిబ్ గురుద్వారాను ప్రధాని సందర్శించారు. సిక్కు మత సాంప్రదాయాన్ని అనుసరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని రాకతో అక్కడకు చేరుకున్న సిక్కు కుటుంబాలను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులను ఆశీర్వదించారు. 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన ఇది సిక్కు మతంలోని 5 అధికార పీఠాలలో ఒకటిగా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రేపు ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ESTIC ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు కేటాయించిన 1,00,000 కోట్ల పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ నిధిని ఆవిష్కరించనున్నారు. నోబెల్ గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలతో పాటు విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలకు చెందిన 1,000 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆధునిక పరికరాలు, తయారీ రంగం, కృత్రిమ మేధ, AI, బయో మ్యానుఫ్యాక్చరింగ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీతో పాటు 11 కీలక రంగాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి తెలుగు కుటుంబాలు స్వాగతం పలికాయి. వారిని ముఖ్యమంత్రి దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ IOD నుంచి నారా భువనేశ్వరి 2 అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో నారా భువనేశ్వరి అందుకోనున్నారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఈ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ VCMD హోదాలో ఆమె అందుకోనున్నారు.
భాషా సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా సిపి బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయంలో జరిగిన శత జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుడైన తెలుగు భాషపైన మక్కువతో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన ఇంటినే తెలుగు గ్రంథాలయంగా మార్చారన్నారు. ఇది 1995లో సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయంగా రూపుదాల్చడంలో జానుమద్ది హనుమతి శాస్త్రి చూపించిన చొరవ అనన్య సామాన్యమన్నారు. ఈరోజు మనం ఈ యొక్క తెలుగు సాహితీవేత్తలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి వారికి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ వారి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం నాకు జానమద్ది హనుమతి శాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు, ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది. వారికి వీరికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, సమకాలీనం కూడా కాదు. అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన గాయపడిన వారందరినీ ఆదుకుంటామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావులతో కలిసి ఆయన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆదుకుంటుందని అన్నారు. శనివారం ఏకాదశి ఇంతకుముందు వెళ్ళావా? మొదటిసారా? ఏ ఊరు మీరు? జమ్మల్ జ్వాల మీరు వెళ్ళేదా? కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధితులకు ఆర్థిక సాయం చెక్కులను అందించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 15 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిందని, ఈరోజు బాధిత కుటుంబాలకు ఆ చెక్కులను అందించామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను నీటి సంరక్షణ అంశంలో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెంలోని చెరువును పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. వెంగళాయపాలెం చెరువును పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ ఈ నెల 10, 11వ తేదీలలో గుంటూరులో జరగనున్న జాతీయ స్థాయి వాటర్ షెడ్ కాన్ఫరెన్స్లో పైలట్ ప్రాజెక్టును ప్రదర్శించనున్నామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని మరిన్ని గ్రామాల చెరువులకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాక్, ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్గా ఈ వెంగళాయపాలెం దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట. దాదాపు 1.2 crores ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా, ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఇది లాంగ్ టర్మ్లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. దీనికి ఒక 200-300 కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం, కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే 10, 11వ తారీఖుల్లో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతా ఉన్నాం. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కేబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు. చూసి ఇది కనుక ఈ మోడల్ కనుక నచ్చితే ఎక్కువ విలేజెస్లో అడిషనల్ ఫండింగ్ అడిగి మోదీ గారి ద్వారా ఇది గ్రామాల్లో చేసి. ఇప్పుడు ప్రకటనలో प्लेटफॉर्म नंबर 2 से चलने वाली
నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వివరాల్లోకి వెళితే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోర్కెల సాధనకు 32 సంఘాలతో సమావేశమయ్యామన్నారు. అతి త్వరలోనే అపరిష్కృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. 32 సంఘాలతో ఈరోజు ఒక మంచి మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి ఈ పథకాలు అనేది డూప్లికేషన్ పేరుతో ఆపడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ వలవల బాబ్జీ గారు, నేను కూడా రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇటు సెక్రటరీ గారు, లేబర్ కమిషనర్ గారు అందరూ కూడా అతి త్వరలోనే ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి 42,000 మందికి అది ఒకసారి రీవెరిఫై చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డూప్లికేషన్ నివారించి ఆ సంఘాలతో చర్చించి ఏ పథకాలు అయితే ముందు పెట్టాలో చూసి 2-3 పథకాలను వెంటనే పెట్టి ఆలోచనలో కూడా వచ్చాం. అలాగే ఏదైతే సెస్ అమౌంట్ ఉందో అది సరిగ్గా కట్టవలసిన రీతిలో ఎవరో కట్టట్లేదు కాబట్టి దాని మీద కూడా అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని మత్స్యకారులు, చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం లక్ష్మీపాలెం, గంగడపాలెం గ్రామాల్లోని 175 మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వంలో 10,000 మాత్రమే అందేదని ప్రస్తుతం 20,000 రూపాయలకు పెంచామని అన్నారు. కేజీ మంచి నూనె, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అడిగారా? అడగల. మేము ముఖ్యమంత్రిని అడిగామా? ఇంకా అడగక ముందే ఆయన అనౌన్స్ చేసేశారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారు, అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, బలహీన వర్గాలు వీళ్ళకి పనులు లేకపోతే పస్తులు ఉంటారు. అట్లా నా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ మత్స్యకారుడు, ఏ అగ్నికుల క్షత్రియుడు, ఏ చేనేత వర్గం వాళ్ళు కూడా పస్తులు ఉండడానికి వీలు లేదని చెప్పి వెంటనే మాట ఇవ్వడం. అన్న మాట ప్రకారం మీ గ్రామానికి వేల బియ్యం బస్తాలు, లారీలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి ప్రతి ప్రాంతానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రభుత్వం అంటే, ఇది పని చేయడం అంటే. అంతేగాని కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మీ యొక్క జీవితాలను నాశనం చేయడం కాదు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక్క ఛాన్స్ కుల్గాం జిల్లాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త జహూర్ అహ్మద్ రిషి తన పొలంలో కుంకుమ సాగును విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ సాగు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చింది. దీంతో సాంప్రదాయ కుంకుమ సాగు ఎక్కడైనా చేయడానికి సాధ్యమైంది. దశాబ్దాలుగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుంకుమ కేవలం పంపోర్లోని కరేవాస్ ప్రాంతాల్లోనే పండుతుందనే నమ్మకం ఉండేది. అయితే జహూర్ రిషి తన శాస్త్రీయ పరిశోధనలతో, వ్యవహారిక క్షేత్ర పరీక్షలతో ఆ నమ్మకాన్ని తిప్పికొట్టాడు. 2 సంవత్సరాల క్రితం ఆయన బయోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అదనంగా కుల్గాం ప్రాంతానికి ప్రత్యేకమైన వాతావరణం, నేల పరిస్థితుల్లో ఈ పంట సాగును చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రయోగాలు నిర్వహించారు. జహూర్ రిషి చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కాశ్మీర్లోని ఇతర ప్రాంతాల్లో కూడా కుంకుమ సాగు విస్తరణకు కొత్త మార్గాలు తెరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. बायोलॉजी का इस्तेमाल होता है और टिलिंग मैं बिल्कुल भी नहीं करता. सैफरान में कुछ चीज़ें हैं जिनको आपका ख्याल रखना पड़ेगा इसको कल्टिवेट करते वक्त. एक तो मॉइस्चर ऑप्टिमम चाहिए. एक मिथ ये भी कि इसमें मॉइस्चर बिल्कुल नहीं चाहिए. मॉइस्चर चाहिए जब ये ग्रोथ स्टेज में आ जाता है तो
కైసిక ద్వాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసే అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికోసారి కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కైసిక ద్వాదశి పురస్కరించుకొని స్వామివారి సాలగట్ల కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇవాళ కూడా ఈ కైసిక ద్వాదశి సందర్భంగా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉగ్ర శ్రీనివాసమూర్తి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇవాళ ఉదయం 4:30 నుంచి మాడా విధుల్లో ఊరేగుతూ భక్తులు అందరికీ దర్శనాలు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది అయ్యాక సొంతంగా వ్యాపారంతో ఆర్థికంగా ఎదగాలనుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల పథకం PMFME. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ఈ లక్ష్య పథకం ముఖ్య ఉద్దేశం. ఈ PMFME నిరుద్యోగ యువతకు ఓ వరంలా మారింది. నంద్యాల జిల్లా యువత, మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇంతకీ PMFME స్వరూపమేంటి? పథకంతో ఎలా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు? ఈ పథకానికి ఎవరు అర్హులు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల పథకం PMFME ద్వారా 35% రాయితీతో 10 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్ ప్రారంభించేందుకు ఈ లోన్ దోహదపడుతుంది. నంద్యాల జిల్లాలో PMFMEతో పలువురు లబ్ధి పొందుతున్నారు. స్వయం సమృద్ధి దిశగా రాణిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పథకాన్ని అందిపుచ్చుకుంటున్నారు. నంద్యాల నియోజకవర్గానికి చెందిన భువనగిరి రమేష్, భువనగిరి విజ్ఞాన మారుతి గణేష్ సొంతంగా సేమియా తయారు చేసే కేంద్రాన్ని ప్రారంభించారు. తమ పరిశ్రమతో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి PMEF లోన్ ద్వారా 3 లక్షల ఆర్థిక సహాయం కూడా మాకు అందింది. దీని ద్వారా మా కుటుంబంతో పాటు 10 మంది కుటుంబాలు కూడా జీవిస్తున్నాము. మంచి ప్రోటీన్లతో కూడిన సేమియా మాది. మార్కెట్లో అందరి ఆదరణ బాగుంది. నంద్యాల అయితేనేమి, ఆర్లగడ్డ అయితేనేమి, సిరివెల్ల, ఎర్రగుంట్ల, బైతంచెర్ల, బనయాంపల్లె పలు గ్రామాలకు మా సేమియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మంచిగా వ్యాపారం ఉంది. నేను PMFME లోన్ తీసుకుని సేమియాలు తయారు చేస్తున్నాం. ఈ బిజినెస్ అనేది మా నాన్నవారు 1997 నుంచి మొదలుపెట్టారు. ఈ బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి కొన్ని కొత్త మిషనరీస్ పర్చేజ్ చేస్తున్నాము. ఒక బ్రాండ్ వచ్చేసి నంబర్ 1 బ్రాండ్ వరమిసెల్లి. మేము ఈ సేమియా అనేది వితౌట్ మైదాతో చేస్తున్నాం. దీనివల్ల షుగర్ పేషెంట్లకు మరియు గర్భిణీలకు, చిన్నపిల్లలకు కొంచెం తినడానికి, అరుగుదలకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే PMFME ద్వారా వచ్చిన ఆర్థిక సాయంతో ఇదే నియోజకవర్గానికి చెందిన సుధాలక్ష్మి, నాగేంద్రలు రొట్టెలు తయారు చేసే మిషన్ ప్రారంభించారు. రోజువారీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటున్నారు. తమ రొట్టెల మిషన్ ద్వారా మరో 4గురికి ఉపాధి కల్పిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగా PMFME పథకం కింద రోటీ మేకింగ్ మిషన్ అనే మిషన్ తీసుకున్నాము. దీనికి మొత్తము ఈ మిషన్ కొన్నికి 4,75,000 ఖర్చు అయింది. దీనికి కాను లోన్ అంత శాంక్షన్ అయితే మాకు 1,75,000 ఈ పథకం కింద మాకు సబ్సిడీ వస్తుంది. ఈ పథకము కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం వల్ల మాకు జీవనోపాధి కలిగింది. అంతేకాకుండా ఒకరికి కూడా మేము జీవనోపాధి కల్పించడానికి అవకాశము ఈ పథకం ద్వారా మాకు కలిగిందని మేము ఎంతగానో సంతోషపడుతున్నాము. PMFME కింద లోను బ్యాంకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా లోను మాకు శాంక్షన్ చేసి ఉన్నారు. ఈ రోటీ మేకరు తెచ్చుకోవడానికి లోను మంచిగా ఉపయోగపడుతుంది. 4,72,000 ఈ లోన్ అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 1,75,000 సబ్సిడీ మాకు వచ్చింది. నేను నా భార్య ఈ మిషన్ పెట్టుకొని ఉపాధి పొందుతూ ఉన్నాం. ఈ మిషన్ వల్ల ఎంతో బాగా ఉంది. చాలా లాభాలు వస్తున్నాయి. PMFME పథకానికి 10 లక్షల వరకు రుణ సౌకర్యం లభిస్తుంది. దీనిపై 35% రాయితీ వర్తిస్తుంది. అంటే 3.5 లక్షల వరకు రాయితీ వర్తిస్తుంది. సొంతంగా వ్యాపారంతో రాణించాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ PMFME అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ ప్రోగ్రాం ద్వారా వాల్యుయేషన్లో
మరి ఎక్కువ చేయడానికి లబ్ధి పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. ఇందులో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది షేరు, 40% స్టేట్ షేర్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రాం అమలుపరచడం జరుగుతుంది. PMFME ద్వారా కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా వారణాసిలో ఆధ్యాత్మిక ఘోష వెల్లువెత్తుతోంది. భక్తులు తులసీమాతకు నూతన వస్త్రాలు, పాత్రలు, ధనం, కన్యాదానం వంటి దాన ధర్మాలు సమర్పిస్తున్నారు. భక్తులు తమ ఇళ్లలో తులసి కుండను ఏర్పాటు చేసి దీపం వెలిగిస్తూ తులసి వివాహ పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగామయ్య, తులసీమాత, పార్వతీదేవి నామస్మరణలతో భక్తిభావ పరిమళాలు వెదజల్లుతున్నాయి. శబరిమలకు విమానాల ద్వారా వెళ్లే స్వాములకు విమాన భద్రతా నిబంధనలతో ఇరుముడిలోని కొబ్బరితో ఇబ్బందులు కలుగుతున్నాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం విమానాల్లో కొబ్బరికాయ ఉన్న ఇరుముడిని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం కూడా శబరిమలకు విమానాల ద్వారా వెళ్లే స్వాములు అదే అవకాశం కోసం వేచి చూస్తున్నారు. నియమనిష్టలతో, కఠోర నిబంధనలతో మండలం పాటు అయ్యప్ప దీక్ష పాటించి శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకోవడానికి స్వాములు వివిధ ప్రయాణ మార్గాలను ఎంచుకుంటారు. బస్సు, రైళ్ల ద్వారా ఇరుముడిని ధరించి శబరిమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే విమానాల ద్వారా వచ్చే భక్తులకు భద్రతా నిబంధనల వల్ల విమానం క్యాబిన్లో ఇరుముడిని అనుమతించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. గత సంవత్సరం భక్తుల కోరికకు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాల్లో కూడా ఇరుముడిని తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల భక్తుల యాత్ర మరింత సులభమైంది. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని శబరిమల చేరుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సౌకర్యం కొనసాగించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు గత సంవత్సరం విమాన ప్రయాణంలో ఇరుముడిని తీసుకెళ్లే సౌలభ్యం కలిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఈ సంవత్సరం కూడా ఆ సౌకర్యం కల్పించాలని ఆశిస్తున్నాం. అయ్యప్ప దీక్షలో అత్యంత పవిత్రమైన ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులే స్వయంగా తమ తలపై పెట్టుకుని ఇరుముడిని తీసుకుని వెళ్తుంటారు. విమాన సంస్థల భద్రతా నియమాల్లో కొబ్బరికాయను తీసుకుని వెళ్లడంపై నిషేధం ఉండడంతో భక్తులు ఇతర మార్గాలు ఎంచుకోవాల్సి వస్తోంది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు విమానాల్లో ఇరుముడిని తిరిగి అనుమతించాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాను. అయితే పలు మార్గాల ద్వారా అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాం. మండల రోజులు దీక్ష పూని ఇరుముడి నెత్తిన పెట్టుకొని అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాము. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చే భక్తులకు అదేవిధంగా విమానంలో ప్రయాణించడానికి ఇంతకు ముందు మా వెంట ఇరుముడిని అనుమతించేవారు కాదు. ఇరుముడిని సపరేట్గా ఒక లగేజ్లో పెట్టి మమ్మల్ని విమానంలో ఎక్కనిచ్చేవారు. అదేవిధంగా ఇప్పుడు గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వం చొరవతో సివిల్ ఏవియేషన్ వారు అయ్యప్ప మాల ధరించిన భక్తుల వెంటనే ఇరుముడిని తీసుకొని వెళ్లే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం ప్రభుత్వం విమానాల్లో ఇరుముడిని అనుమతించి భక్తులను ఆదుకుంది. ఈ ఏడాది కూడా విమానాల్లో ఇరుముడిని అనుమతించాలని లక్షలాది అయ్యప్ప భక్తులు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 3 4లు 4 6లతో అలరించగా తిలక్ వర్మ 1 4 1 6, అభిషేక్ శర్మ 2 4లు 2 6లు, సూర్యకుమార్ యాదవ్ 1 4 2 6లతో టీం విజయానికి దోహదపడ్డారు. రాష్ట్రంలో ఈరోజు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రిందకు వెళ్లరాదని సూచించింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.